ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళ యొక్క జీవిత ఫలాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, లైఫ్ లాంగ్ వివాహ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఏ విషయాల్లో వీళ్ళకి మైనస్ అవుతుంది, చిన్న చిన్న మార్పులు ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా లైఫ్లో వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది, పూర్తిగా సంపూర్ణ జాతకం తెలియచేయండి. తప్పకుండా అబ్బా. కర్కాటక రాశి వారు అనగానే చాలా ఎంతో భావోద్వేగాలకు గురయ్యేటువంటి వారు. భావోద్వేగాలకు అధికంగా లోనవ్వడం కానీ, ఫీల్ లైక్ వాళ్ళని ఏమైనా టచ్ చేసినా గుడ్లలో నీళ్ళు తిరగడం కానీ, కంటి లోపల వారి బాధ మొత్తము చెప్పాలి అనే విధంగానే ఉంటుంది. ఎట్లా? రాముడు అడవికి వెళ్ళెను, సీతమ్మను కలిసెను, అక్కడ లేడీ వచ్చెను అంటే ఇంట్లో ఇన్ని విషయాలన్నీ ఇప్పుడు రాముడు వచ్చే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పరు. షార్ట్కట్గా మొత్తం పిన్ టు పిన్ ప్రతిదీ చెప్తారు. ఈరోజు ఇట్లా శాకం చేశాను, ఈ టైంకు ఆవాలు జీలకర్ర వేశాను, ఇట్లా పచ్చిమిర్చి, దీని తర్వాత ఇది వేశాను, ఉప్పు వేశాను, కారం, ఇదంతా చెప్తారు. అయితే నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు కొందరికి ఇప్పుడు నేను మీకు ఒక టమాటా శాకం చేయమన్నా కావచ్చు, అది మీరు మీ స్టైల్లో అద్భుతంగా చేసిస్తారు అంతే. కానీ వీరు మా అమ్మ మీద ప్రేమ, మా భర్త మీద ప్రేమ, వీరంటే నాకు ఇష్టంగా ప్రేమగా వండిన ఎట్లా ఉన్నదో చెప్పాలి. ఇందులో ఇట్లా ఇది చేసిన ఇట్లా అనే విధంగా కొంచెం ఉంటుంది. అంటే కర్రీ గురించి నేను చెప్తున్నాను కాదు, విషయం ఇది ఉదాహరణ నేను చెప్పిన. ఇక ఇదే అన్నిటికీగా ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు సినిమాకు ఇవాళ పోదాము అని చెప్పాను, ఒకవేళ క్యాన్సల్ అయింది, పోలేదనుకో, కొంచెం ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొందరు లైట్ తీసుకుంటారు అలాంటి సిచ్యువేషన్స్. అయితే కొంచెం ట్రావెల్స్ అన్నా, వాటర్ అన్నా కొంచెం తెలియని భయం ఉంటుంది వీరికి. కానీ వీరి వ్యక్తిగత జాతకరీత్యా చంద్రుడు బాగున్నాడు, ఉచ్చ పొందాడు అంటే మాత్రము అటు ఇటు తిరగడం కానీ, ఈ యొక్క తిరిగేటువంటి సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ, లైక్ కొరియర్ రిలేటెడ్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది తప్పకుండా. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారు ఏంది అంటే, ఇక్కడ మనకు చెప్పబడేటువంటిది కుటుంబము, అదేవిధంగా బంధాలపై విపరీతమైనటువంటి ప్రేమ ఎక్కువ, నమ్మకము ఎక్కువనే. బాధలో ఉండేటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం కానీ, ఆ విధంగా ఆదుకునేటువంటి తరుణంలో మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎవరైనా బాధపడుతూ వీరి దగ్గర యాక్ట్ చేశామంటే కథమే. ఇక ఏదో సినిమా ఉంటుంది కదా, జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బ్యాంకులో ఉంటాడు కదా, ఆ బ్యాంకులో ఉండే తరుణంలో రోజు వచ్చేసరికి, సార్ మా అమ్మగారు సీరియస్గా ఉన్నారు సార్ అని చెప్పి జోకర్ ఉంటాడు, అది అడగడము, అవునా అని చెప్పి బావతోనే ఇగో ఈ 100 రూపాయలు తీసుకో, ఈ 500 తీసుకో, ఇట్లా ఇట్లా ఇచ్చి ఆ విషయం తెలిసిన తర్వాత, అంటే ఇక సెకండ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎట్లా ఉంటుందో ఇక అట్లా అన్నట్టుగా. సో ఆ విధంగా కొంచెం ఆ విధంగా అది చూసుకొని ముందుకు వెళ్ళండి. అంటే ఇక్కడ భార్య భర్త ఏమైనా తప్పు చేశాడు, ఇంకేదైనా ఉంది అనుకోండి, భర్త గారు మీరు మీ భార్య దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అంటే కొంచెం బాధగా దీనంగా దెబ్బ తాకింది ఇవాళ, లేట్ అయినా ఇంకేమైనా అన్నట్టుగా కొంచెం పోతే ఏం కాదు, గొడవలు జరగకుండా ఉంటాయి. సో ఓవరాల్గా పునర్వసు నక్షత్రానికి ఉత్తరాషాఢ, మళ్ళీ గుర్తుండదు ఇది, పునర్వసు నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రం వారు సెట్ కారు వివాహానికి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి మూలా నక్షత్రం వారు సెట్ అవ్వటం లేదు. పుష్యమీ నక్షత్రం వారు కూడా మనకు పూర్వాషాఢ నక్షత్రం వారు సెట్ కారు. ఇక తతిమ్మే ఏదైనా ఓకే, అది ఏది ఓకే అనేది మనం చివరిలో చెప్పుదాం. సో ఎప్పుడైతే కర్కాటక రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నామో, వీరికి రవి బుధుడు అద్భుతంగా యోగిస్తారు. శత్రువులు వీరికి లేరు. అంటే రవి బుధుడు ఈ దశలు వచ్చినప్పుడు బాగా యోగాన్ని తెచ్చిపెడుతుంది, మిగిలిన దశలు వచ్చినప్పుడు పర్వాలేదు అనే విధంగా ఉంటుంది. కుజుడు మాత్రం నీచబడతాడు కానీ శత్రువు కాదు పాపం.
అది అర్థం చేసుకోండి. కుజునికి సంబంధించిన ఎనర్జీ మిస్ అవుతుంది మనకు. కానీ కుజ దశ అంతర్దశలలో ఇబ్బంది ఉంటుంది, బట్ అది మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది ఉంటుంది. వివాహం వద్దు అని కానీ, వివాహం చేసుకోనని కానీ, వివాహం జరిగిన తర్వాత కొంత భార్యాభర్తలలో ఇబ్బందులు ఉండడం కానీ చెప్పలేం. ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఏదైనా ఉంటే మనసులో పెట్టుకొనే బాధపడతారు. ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్న మన్మధుడు సినిమాలో నాగార్జున గారు ఎవరైతే ఉన్నారో వారు ఆ జరిగినటువంటి బాధను మనసులో పెట్టుకొని జీవితాన్ని నడుపుతూ ఉంటారు. మెమొరీ వచ్చేసరికి అట్లా ఉంటుంది. సో వీరు కూడా ఎవరైనా ఒకవేళ ఏమైనా మాట అన్నా, భర్త కానీ లేదా భర్త భార్య కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో తల్లి కానీ, అక్క కానీ ఎవరేమనంటే మనసులో బాధ పెట్టుకొని బాగా ఏడుస్తూ బాధపడిపోతుంటారు. అదేవిధంగా అప్పుడప్పుడు ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి, ఎమోషనల్ కలిగించేటువంటివి లవ్ రిలేటెడ్ సాంగ్స్ కానీ, లవ్ రిలేటెడ్ సింబల్స్ కానీ, ఎమోషనల్గా ఉండేటువంటి సాంగ్స్ కానీ, అదేవిధంగా ఇలాంటివి వినడము, వాల్పేపర్స్ పెట్టుకోవడము, స్క్రీన్ గార్డ్గా పెట్టుకోవడం కానీ, లవ్ రిలేటెడ్గా వాటికనే కొంచెం ఎవరన్నా దీనంగా ఆర్యా సినిమాలో వాడు దాని మీదకి ఎక్కి నేను దూకేస్తాను, నన్ను ప్రేమించకపోతా అంటే నేను ప్రేమించేస్తా అంటారు కదా, అట్లాంటిది ఉంటుంది పరిస్థితి. అంతే, ఇది గమనించుకోండి. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వీరు మేషరాశితో పెళ్లి చేసుకోకూడదు. వీరు మేషరాశిని వివాహం చేసుకోవడం సబబు కాదు. చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారు ఇంకా అవసరం లేని వారితోనూ గొడవ అధికంగా పడతారు. అసలు సంబంధం లేకుండా అనవసరమైనటువంటి విషయాలలో కానీ, అసలు మనకు అవసరం లేని వారితోనూ, అంటే అసలు సంబంధమే లేదు, ఆడ ఎవడో కూరగాయలు తెచ్చేటోడు, లేదా పాలు పోసేటోళ్ళు కావచ్చును, లేదా చెత్త తీసుకెళ్ళేటోళ్ళు కావచ్చును, చెప్పలేం. వారితో ఒక చిన్న విషయానికి అధికంగా వాదిస్తారు. ఇలాంటి పరిస్థితులు. వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు గురు? చెప్తా. సో అదే విధంగా ఇంకో 2 విషయాలు చెప్పిన తర్వాత నేను మీది చెప్తా. ఇక కర్కాటక రాశి వారికి నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 9, 17, 25 బాగుంటుంది. ఇది లక్కీ. నెంబర్ 5 పెద్ద మైనస్. 5లో, 14లో, 23లో జన్మించిన వారితో వీరు అధికంగా ముందుకు వెళ్ళలేరు, ట్రావెల్ చేయలేరు. మైనస్గా ఉంటుంది వీరి పరిస్థితి. ఇక అదేవిధంగా తెలుపు రంగు వస్త్రాలను, ప్రతి పౌర్ణమికి వెండి పాత్రలో పాలు, తేనె కలిపి చంద్రునికి నైవేద్యం పెట్టడము వీరికి లైఫ్ టైం మంచిగా ఉండే పరిస్థితి. ఇక కర్కాటక రాశి వారికి కూడా చెస్ట్ రిలేటెడ్, అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించింది, ఆకలి సమస్యలు, అసిడిటీ కొంత అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి హృదయం అంటే గుండెకు సంబంధించినటువంటివి ఏవైనా ఇబ్బందులు ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటవి. హార్ట్ అటాక్స్ కానీ, ఎమోషనల్ కదా, ఫీల్ ఎక్కువ, భావోద్వేగాలు అని చెప్పే కదా. ఇందులో పురుషులది కర్కాటక రాశి అయితే హార్ట్ అటాక్లో వస్తుంది, స్త్రీలది ఇంకా డబల్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెంబర్ 2, అదేవిధంగా సోమవారాలు, అదేవిధంగా 20, ఇందాక ఇంకోటి ఏమిటి 20 తర్వాత నెంబర్ 2, 11, ఈ డేట్స్లో వీరికి ఈ సోమవారాలు కానీ ఈ డేట్స్ వచ్చినప్పుడు కానీ ఎందుకో తెలియకుండానే ఒక ఫీల్ ఏర్పడుతుంది. వారు చెక్ చేసుకోవచ్చు. అలా వీరి పరిస్థితి ఉండబోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఉద్యోగమా వ్యాపారమా ఏది బాగా కలిసి వస్తుందంట? వీరు తప్పకుండా వ్యాపారంలో ఉంటేనే బాగుంటుంది. ఉద్యోగం అంటే వారు ఎప్పుడో ఇట్లా అనడం కానీ భావోద్వేగాలకు అధికంగా గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత భావోద్వేగాలకు గురి అయ్యేటువంటి వారు ఒకరి కింద పని చేయలేరు. ఒకవేళ చేయాలి అనుకుంటే కొంత రూలింగ్ రిలేటెడ్ ఉండాలి. వాటర్ రిలేటెడ్ కానీ, మిల్క్ రిలేటెడ్ కానీ, పెట్రోల్ రిలేటెడ్ కానీ, ఆయిల్ రిలేటెడ్ కానీ, ఫ్రూట్స్ రిలేటెడ్ కానీ, జ్యూస్ రిలేటెడ్ కానీ, పుష్పాలకు సంబంధించింది కానీ, బొటిక్ కానీ,
గృహోపకరమైనటువంటి వస్తువులు కానీ, లైటింగ్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఏమైనా వర్క్స్ ఇలా చాలా ఉన్నవి. ఇలాంటివి సున్నితమైనవి చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా. ఇంకా అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది ఇన్ కేస్ పాలిటిక్స్లో కానీ సినిమాలకు కానీ వెళ్ళాలనుకుంటే? సినిమా సూపర్, పాలిటిక్స్ కంటే సినిమా సూపర్. ఎందుకంటే భావోద్వేగాలు అని అన్నాం ఇక్కడ. పాలిటిక్స్లో ఒక మాట అంటే వీరు తట్టుకోలేరు, భావోద్వేగాలు అధికం. ఇప్పుడు హా అక్షరం ఎవరైతే ఉన్నారో, ఈ హా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు నా సిద్దిపేట, లైక్ ఇంకా హా అక్షరం మీద ఎవరున్నారు చూడండి, మన హరీష్ శంకర్ ఉన్నాడు, హీరో, సినీ ఇండస్ట్రీలో బాగుంటుంది ఆయన. సో మంచి హిట్ కొట్టిండు పవన్ కళ్యాణ్ తోటి. ఇప్పుడు రేపు రాబోయేది మరొకటి. వీరికి భావోద్వేగాలు అంటే చూడండి, ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్లో ఉంటాడు హరీష్ శంకర్. ఇప్పుడు ఇక్కడ వీరు హరీష్ గారు కూడా మన సిద్దిపేట వీరు కూడా బీఆర్ఎస్ వారికి కొంత భావోద్వేగాలు కానీ ఉంటవి. ఇంకా ఉన్నారు, హా అక్షరం మీద చాలామంది ఉన్నారు. అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. సో సినీ ఇండస్ట్రీలో అంటే మళ్ళీ వీరి జన్మజాతకంలో శుక్రుడు చంద్రుడు అద్భుతంగా ఉండాలి. ఇదంతా మనం చెప్పింది గోచారము, గ్రహచారములో. ఇది వారిది మిథున రాశి అయి ఉండి ఒకవేళ లగ్నం కనుక సింహ లగ్నమో, వృశ్చిక లగ్నమో, మేష లగ్నమో పడితే ఇప్పుడు మనం చెప్పినటువంటివి డిఫరెంట్గా మారిపోతాయి. మళ్ళీ ఇట్లా ఉంటుంది, ఇది చేస్తే మాకు జాతకం లేదు ఓకే అనుకున్న వాళ్ళు ఇది కంటిన్యూ కండి, ఇది కంటిన్యూ కండి, 100% నేను హామీ ఇస్తా. ఒకవేళ ఉంటే చూసుకోండి. ఇప్పుడు ఏం చెప్తారు, వివాహం సెట్ అయ్యే క్రమంలో వ్యక్తిగత జాతకాలు ఉంటే దాన్ని బట్టి చూసుకోండి, లేదా పేర్లను బట్టి చూసి వెళ్ళిపోండి అంతే. ఇక మళ్ళా పేర్లను బట్టి వివాహం చేసిన తర్వాత గొడవలు అవుతున్నాయి, మాకు అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని వచ్చిన తర్వాత ఉన్నాయి, ఇప్పుడు దొరికినాయి డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు దొరకలేదు, అబ్బాయి వయసు ఎక్కువ అమ్మాయి వయసు ఎక్కువ, లేదా అబ్బాయి వయసు తక్కువ లేదా అమ్మాయి వయసు ఎక్కువ, ఇట్లాంటివి ఏవో బయటపడద్దు. 100 తప్పు మన అబద్ధాలు ఒక పెళ్లి చేయాలి అన్నది అది అయిపోయింది. ఓకే చేస్తున్నారు, కానీ ఇద్దరు కలిసి ఉండాలి కదా, ఇద్దరు భావోద్వేగాలు కలవాలి ఇక్కడ అన్నప్పుడు భార్యాభర్తల్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరిదాని ఒక్కరిది ఉన్న చాట్ సరిపోతుంది, అది పరిస్థితి. వీళ్ళ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది గురుగారు? త్వరగా పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుందా, లేట్ మ్యారేజెస్లో బాగుంటుందా? ఓవరాల్గా అత్త కోడల మధ్య సమస్యలు కావచ్చు, భార్య భర్తల మధ్య ఒడిదుడుకులు కావచ్చు. అత్త కోడల మధ్య అంటే వీళ్ళకి ఒకటే నేను చెప్తున్నాను, ఇగో ఏయ్ ఇట్రా అని అనొద్దు, ఫైర్ బ్రాండ్గా ఉండొద్దు, ప్రేమగా ఉండాలి. సో ప్రేమగా ఉండేటువంటి వారినే వివాహం చేసుకోవాలి. ప్రేమగా ఉండేటువంటి లగ్నాలు రాశులు ఉంటాయి, వారిని వీరు చూసుకొని వివాహం చేసుకుంటే బాగుంటుంది. అత్తా కోడళ్ళు ఇద్దరు కలిస్తే ఎక్సలెంటే, కలిసి ఉంటారు. చెప్తున్నా కదా, మా తల్లిలాగా అనే అనుకుంటుంది. కానీ ఒకవేళ అత్తమ్మ మంచిది కాలేదు, నన్ను ఇబ్బంది పెడుతుంది అన్నా కూడా పాపం కడుపులో పెట్టుకొని కుమిలి కుమిలి బాధపడుతుంది. సో ఇలాంటి వారికి ఏంది అంటే భార్యాభర్తలలో కూడా ఇప్పుడు ఇందాక మనం నక్షత్రాలు ఏవైతే బాగా లేవు ఏవి కావని చెప్పుకున్నామో వీరికి సంబంధించినవి కొన్ని నక్షత్రాలు చూద్దాం. ఎవరు ఏ నక్షత్రం వారు చేసుకుంటే ఎవరిని చేసుకోవాలి అనేటువంటిది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పునర్వసు నక్షత్రము అశ్విని, కృతిక, రోహిణి, మృగశిర, పుష్యమి. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారు పునర్వసు, ఆశ్లేష, ఉత్తరా పాల్గొని, హస్త, అనురాధ. ఆశ్లేష నక్షత్రం వారు వచ్చేసి పుష్యమి, మక, పూర్వ పాల్గొని, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళ నక్షత్రాలను కనుక సెలెక్ట్ చేసుకొని వివాహం చేసుకున్న ఎడల బాగుంటుంది. లేదు అని చెప్పి ఒకవేళ కొంత ఫైర్ బ్రాండ్ రిలేటెడ్ ఉండేటువంటి నక్షత్రాలను వివాహం చేసుకుంటే గొడవలైతే. సో ఆ విధంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి వస్తాయి అంటారా వీళ్ళకి? పార్ట్నర్షిప్ బిజినెస్ అనేటువంటిది వీరికి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి వ్యక్తిగత జాతక రీత్యా అని చెప్పుకున్నాం. పార్ట్నర్షిప్ బిజినెస్ ఇందాక నెంబర్ 5, నెంబర్ 14 ఇలా కలిసి కాకుండా వీరికి ఫ్యాన్స్ కలిసి వచ్చే నెంబర్స్ వీరి వ్యక్తిగత జాతక రీత్యా ఉంటుంది. వీరి వ్యక్తిగత జాతక రీత్యా ఉండేటువంటి
ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, లగ్నాన్ని బేస్ చేసుకొని ఓకే వీరితోని మూవ్ కావచ్చు అని చెప్పి పోతే బాగుంటుంది. లేదు అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోతే మాత్రము ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణంగా ఈ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? డబ్బు పట్ల వీళ్ళకున్న మనస్తత్వం ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది మనసు, చాలా చంచలంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు చేతిలో పెడితే ఏం చేయాలో అర్థం కాక ఏడ్చినా ఏడుస్తారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తప్పుడు దారిలో వెళ్ళి డబ్బులు సంపాదించాలనే థాట్స్ తక్కువ. అంటే చిచ్చి అట్లే ఉండదు పాపం, వీరికి అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నాయి అంటే ఏమన్నా వ్యతిరేక ఇక అది వారి వ్యక్తిగత జాతక రీత్యా ఏమైనా రాహువో కుజుడో డిస్టర్బ్లు అస్సలు. కర్కాటక రాశి అంతా అది ఆవు. కర్కాటక రాశి వారు పాపం చాలా మంచివారు. అందరా నీరు ఏ విధంగానైతే పారుతుందో ఆ విధంగా వారి మనస్సు ఉంటుంది. అంతేగాని నీరు స్వచ్ఛమే ఎప్పటికైనా. కనుక నలుగురికి ఉపయోగపడాలి, నలుగురు బాధపడితే చూడలేని విధంగా ఉండే పరిస్థితి. మన లైఫ్లో కొంతమంది అప్పుడప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల విపరీతంగా మనం పైకి వెళ్తాము, లేదంటే కింద పడిపోతాము. వీళ్ళ విషయాల్లో ఎక్కువ శాతం ఏం జరుగుతూ ఉంటుంది? ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి సాధారణంగా కొత్త పరిచయాల విషయాల్లో ముఖ్యంగా? వీరు కొత్త పరిచయాల జోలికి పోరు, తలకాయ కిందికి వేసుకునే ఉంటారు. ఏది బొమ్మరేడు సినిమాలో నాన్నగారు చూడమన్నారండి, నేను చూశానండి, అంతే అండి. ఇంతే వీరి పరిస్థితి. ఎందుకంటే సిగ్గు ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే సిగ్గు ఎక్కువ, బాగా మోమాటం ఎక్కువ. ఎక్కువగా ముందుకు వెళ్ళి కలిసిపోవడు అట్లా ఏం ఉండదు వాస్తవానికి. ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల లైఫ్లో ఉన్న ఇబ్బంది పడే సంఘటనలు వస్తాయంటారు వాళ్ళకి? ఖచ్చితంగా. ఎందుకంటే కుజుడు వీరికి నీచబడతాడు కనుక ఒకవేళ వీరు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా అంటే చాలా. కనుక ఆ జోలికి పోకుండా ఉండాలి. ఇక వీళ్ళకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురువు గారు? అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవడం వేరు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం వేరు. లవ్ మ్యారేజ్ ఇందాక చెప్పా, లవ్ ఇట్లా బాండింగ్ ఇట్లా ఉంటారు అని చెప్పి, చిన్న పిల్లలు ఎట్లనో వీళ్ళు అట్లా. కనుక ఆ రిలేటెడ్ బాగుంటుంది. లవ్ రిలేటెడ్ చేసుకోవచ్చును, అయితవి. చాలామందికి లవ్ మ్యారేజ్లు కూడా అయినవి. 2022, 23, 24లో చాలామందికి వివాహాలు కూడా అయి ఉండాలి. 22, 23, 24లో. సో ఈ టైంలో వివాహాలు జరగడం కానీ, వివాహరీత్యా కానీ, అదేవిధంగా వివాహంలో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు కూడా ఈ సమయంలో ఏర్పడ్డవి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఎన్నెన్నో చాలా జరిగిపోయినవి ఆల్రెడీ. కొన్ని మన వీడియోలు అరే ఇంతకుముందు చూస్తే అయిపోతుండే కదా గురువు గారు, ఎంత తప్పైంది మీ వీడియో అసలు. మా కూతురు వివాహం జరిగిన తర్వాత మీ వీడియోలు నేను చూడడం జరిగింది. మా కూతురు చాలా బాధపడుతున్నది, యుఎస్ఏలో ఉంది, కంపాటబిలిటీ సరిగ్గా లేదు, మా అల్లుడు గారు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అని వారు ఎంతో బాధపడుతూ మొన్న కాల్ మాట్లాడారు. ఎందుకంటే ఒకటే చోట ఉంటారు కానీ సమాజానికి కలిసి ఉంటున్నాం కానీ అసలు ఎవరి రూమ్ వారిదే అన్నట్టుగా తేల్చి చెప్పేశారట ఉంటున్నారు. అదేవిధంగా భర్త యొక్క లైక్ ఆ పాస్పోర్ట్ వీసా మీద ఈమె వెళ్ళింది కనుక ఇప్పుడు ఈమె ఏం చేయరాదు, అక్కడ ఏం చేసినా ఉండరాదు, అక్కడ ఈమెకే ఇబ్బంది అవుతుంది. కనుక ఇంతటి బాధ మామూలు బాధరా ఇది. కనుక ఆ విధంగా ఉంటున్నవి కనుక దయచేసి మంచిగా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఏమైనా ఇబ్బంది ఉన్నది అని అనుకుంటే తప్పకుండా పరిహారాలు ఉంటవి, ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి, లేవు అనేది ఉండదు. ఎప్పుడు ఆ దశ అంతర్దశలకు సంబంధించిన అధిపతులు, ప్రత్యాధిపతులు, అదేవిధంగా ఆ నక్షత్రం చాలా ఉంటాయి. D1 to D12 చార్ట్స్ దాకా ఉంటాయి. అవన్నీ చెక్ చేసి ఇది చేస్తే సెట్ అవుతుంది అంటే తప్పకుండా 100% రిజల్ట్ వస్తుంది. ఇక వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, దర్శించాల్సిన క్షేత్రాలు అంటే ఏం చెప్తారు? లైఫ్ లాంగ్ పరిహారాలు అంటే ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, పౌర్ణమికి సంబంధించింది అదొకటి చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా క్షేత్రాలు అంటే గుజరాత్ సోమనాథ్ టెంపుల్ను వీరు దర్శించడం మంచిది. ఎప్పుడైనా గణపతిని ఎక్కువగా దర్శించే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఏదన్నా మంచి రత్నం పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వస్తుందంటే తెలియజేయండి. అలాగే లక్కీ నెంబర్, లక్కీ డే,
ఇలాంటివి ఏమైనా ఉంటే తెలియజేయండి. వీళ్ళకి అదే చెప్పా కదా, ఇప్పుడు వాళ్ళ లక్కీ నెంబర్స్ మనం చెప్పడం జరిగింది. రత్నము అంటే ఒకటే, జన్మించినటువంటి సమయము, లగ్నము, డేటు ఇవన్నీ బేస్ చేసుకొని వారికి ఇవ్వడం ఉంటుంది. అంత పవర్ ఉంటుందంటారా రత్నానికి? ఖచ్చితంగా ఉంటుంది. 100% పవర్ లేదు అనేటువంటి, పవరే లేకుండా నేను ఎందుకు పెట్టుకుంటాను ఇవ్వనండి. సో అందులో వాటి పర్ఫెక్ట్ స్టోన్ వేయాలి. ప్రపంచంలో చాలా ఉన్నవి ప్లస్లు మైనస్లు, కనుక అది మంచివి ఉన్నవి చెడ్డవి ఉన్నవి, అది ఏది మంచిది ఏది చెడ్డదని మనకు తెలియదు. కనుక మంచిది కరెక్ట్గా ఉన్నది తీసుకొని పెట్టుకోండి, మంచి ఫలితం వస్తుంది. అట్లా అని చెప్పి ఏది పడితే అది పెట్టద్దు. ఇప్పుడు కర్కాటకము ముత్యం వేసుకోవాలి. ఒకవేళ వీరు ఏదో డేట్లో జన్మించారు, నెంబర్ 1లోనో నెంబర్ 3లోనో నెంబర్ 4లోనో నెంబర్ 5లోనో ఒక టైం ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది, లగ్నం ఉంటుంది. దీన్ని బట్టి అద్భుతమైనటువంటి స్టోన్ వీరికి ఇవ్వడం జరుగుతుంది. వారే తీసుకొని, నేను ఇస్తా అని చెప్పట్లేదు, స్టోన్లు కూడా నా దగ్గర ఉండవి, వారు ఎక్కడైనా తీసుకొనియండి, నేను అట్లా. కానీ ఆ స్టోన్ మనం సజెషన్ చేస్తాం అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ విషయాల్లో జీవితంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహదేవ్.